హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీగా తింటూ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఇక మీదట ఏమీ అనారోగ్య సమస్యలు రావద్దు అనుకున్న వాళ్ళు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే మనం కొన్ని ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇంట్లోనే రాగులు జొన్నలతో ఇంట్లోనే రవ్వని మనం తయారు చేసుకోవాలి. ఇవి బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి, కానీ ఇంట్లో మనం హైజీన్గా చేసుకుంటే ఆ తృప్తి వేరు కదా. సో ఇక్కడైతే ఫస్ట్ జొన్న రవ్వను తయారు చేసుకోవడం చూద్దాం. ఈ జొన్న రవ్వల కోసం జొన్నలు ముందే కడిగి ఆరబెట్టేసుకోవాలి. ఎండ ఉంటే ఎండలో, లేదా ఇంట్లోనే ఒక నైట్ అంతా ఆరబెట్టేసుకోవచ్చు. సో అవి మంచిగా ఆరిపోయిన తర్వాత వాటిని మనం మిక్సీలో వేసుకొని కొంచెం ఇట్లా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసినారు కదా, కొంచెం బరకగా వస్తుంది. తర్వాత మనం ఇక్కడ ఒక స్ట్రైనర్లోకి కొంచెం లావుగా ఉన్న హోల్స్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకోవాలి. వేసి ఒకసారి జల్లించుకుంటే పైన పైన రవ్వ రవ్వగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అట్లా రవ్వ రవ్వగా వచ్చిన దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ దాని కింద ఇంకొక జల్లెడ పెట్టినాను కదా నేను, అది పిండి బట్టే జల్లెడ అనమాట. దాంట్లోనూ కూడా మనకి రవ్వ వస్తుంది, అది కొంచెం బరకగానే ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా మనం అట్లా జల్లిస్తే కింద పిండి అనేది సపరేట్ అయిపోతుంది, పైన ఇంకా సన్నటి నూకలాగా వస్తుంది అనమాట రవ్వ అనేది. ఈ రవ్వని కూడా ఈ జొన్న రవ్వలోకి వేసేసుకోవాలి. రెండు కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కొంచెం సన్నగా ఉంటుంది, అది కొంచెం లావుగా ఉంటుంది. సో మరి మొత్తం సన్నగా కావాలంటే మనం ఇట్లనే మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు పిండి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో మనకి రవ్వ కదా కావాల్సింది, పిండి కంటే రవ్వ చేసుకోవాలంటే ఇట్లా 2 సార్లు జల్లించుకుంటే మనకి సన్న రవ్వ కొంచెం దొడ్డు రవ్వ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా రవ్వకి రవ్వ, పిండికి పిండిని సపరేట్ చేసేసుకున్న తర్వాత మనం ఇడ్లీకి ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఈ జొన్న రవ్వని నానబెట్టేసుకొని ఇక్కడ ఈ జొన్న రవ్వతో మంచిగా మనం చాలా చాలా హెల్దీ రెసిపీస్ని చేసేసుకోవచ్చు. ఉప్మా చేసుకోవచ్చు, ఇంకా జొన్న దిబ్బ రొట్టె చేసుకోవచ్చు, ఎన్నైనా వెరైటీగా బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు అనమాట. ఈ పిండితో చపాతీ కూడా చేసుకోవచ్చు. జొన్న రొట్టె చూసినా కదా, పిండి కూడా ఇంకొక 4 చపాతీలు వచ్చే అంత పిండి వచ్చింది అనమాట అక్కడ. సో మిగతా జొన్నల్ని కూడా అట్లనే గ్రైండ్ చేసేస్తున్నాను నేను. మంచి రవ్వని ప్రిపేర్ చేసి స్టోర్ చేసేసుకుంటాను. ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో జొన్నలు ఒక 2 కిలోల వరకు తెచ్చేసుకొని నేను రవ్వ ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. నాకు అక్కడ పిండి వస్తుంది అండ్ జొన్న రవ్వ కూడా వచ్చేస్తుంది. సో అంతే, ఇట్లా జొన్న రవ్వని తయారు చేసేసుకోవాలన్నమాట ఇంట్లోనే. ఎక్కువ రైస్ తినకుండా దానికి బదులుగా ఈ జొన్న రవ్వతో జొన్న గట్క కానీ, జొన్న అంబలి కానీ అట్లాంటివి చేసుకొని తినచ్చు. కొంచెం తిన్నా కానీ మనకి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇట్లా షుగర్, బీపీ, ఇంకా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచిదని చెప్పొచ్చు. సో నెక్స్ట్ అయితే రాగులతో రవ్వని చేసుకోవడం చూద్దాం. ఈ రాగులను కూడా మంచిగా కడిగేసి ఆరబెట్టేసుకున్న తర్వాత మంచిగా ఆరిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రాగులు మంచిగా ఆరిపోయినాయి అనమాట. కడిగింది అదంతా లాంగ్ ప్రాసెస్ అవుతుందని నేను చూపించలేదు వీడియో. సో ఈ రాగుల్ని కూడా మనం ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అయిపోతుంది, మనం జస్ట్ పల్స్ ఇస్తూ ఇట్లా 2 సెకండ్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది అనమాట దీనికి. అంతే, అట్లా దీన్ని చేసుకున్న తర్వాత మనము సేమ్ ప్రాసెస్లో ఇది 2 సార్లు జల్లించుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది రాగులతో రవ్వ అయితే. చూసినారు కదా, దీనికి కూడా పిండి కూడా సపరేట్ అవుతుంది అండ్ రవ్వ కూడా సపరేట్ అవుతుంది. సో పైన పైన వచ్చిన దాన్ని మనం సపరేట్గా తీసేసి ఒక దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ రాగులు కొంచెం ఎక్కువ ఉంది, దాన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మరీ సన్నగా వస్తుంది అనమాట ఈ రాగి రవ్వ అయితే, లావుగా రాదు. ఆల్రెడీ రాగులు చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి మనకు అట్లా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే ఆ రవ్వ అనేది మనకు వచ్చేస్తుంది. దాన్ని 2 సార్లు గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే, రాగి రవ్వ అయితే ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతే. సో దీంతో కూడా మనం ఇడ్లీలు చేసేసుకోవాలన్నమాట. రాగి ఇడ్లీ అంటే చాలామంది ఇష్టపడరు, కానీ ఇట్లా హెల్తీగా చేసుకుంటే ఎవరైనా తినేసేయచ్చు అనమాట. మామూలు ఇడ్లీ కంటే ఈ ఇడ్లీలు ఇంకా బాగుంటాయి. సో మీరు తప్పకుండా ఇట్లా హెల్తీ వేలో ఇడ్లీలు చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఇంట్లోనే రాగి రవ్వ ఇంకా జొన్న రవ్వని మీరు కూడా ప్రిపేర్ చేయండి, లేదా బయట నుంచి కొనుక్కొని ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు చేసేసుకోండి. చూస్తున్నారు కదా, రాగి రవ్వ అనేది ఎంత మంచిగా వచ్చేసిందో మనకి. బయట మార్కెట్లో కొనుక్కునే రవ్వ లాగానే ఉంటుంది అనమాట. సో అక్కడ పిండి కూడా వచ్చేసింది, రాగి పిండి రాగి రవ్వ 2. మనం దాంతో చపాతీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగానే మినపప్పు నానబెట్టేసినమాట. అదే కప్పుతోని 1 కప్పు వరకు మినపప్పు నానబెట్టేసుకున్నాను. సో అదే కప్పుతోని 1 కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను నేను. తర్వాత ఇంకొక కప్పు రాగి రవ్వ కూడా తీసేసుకోవాలి.
దీన్ని మనం నానబెట్టేసుకోవాలన్నమాట వాటర్ పోసేసి. ఇట్లా మునిగే వరకు వాటర్ని పోసేసి ఒక్కసారి మొత్తం అట్లా కలిపేసి నానబెట్టేసుకోవాలి. నిండగా నీళ్ళు పోయాలన్నమాట అది రవ్వంతా నానడానికి. పప్పు ఆల్రెడీ నానిపోయింది కదా, సో ఇది అప్పటికప్పుడు మనం రవ్వ నానబెడుతున్నాం అన్నమాట. పొద్దున్నే కూడా నానబెట్టినా సరిపోతుంది, లేదా టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ రవ్వ సన్నగా ఉంది కాబట్టి మనం నానబెట్టేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అటుకులు కూడా వేసేస్తున్నాం, దాంట్లో ఒక 5 minutes నానితే సరిపోతుంది. ఇట్లా ఈ నానిన అటుకులు ఇంకా మినపప్పుని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెమే వాటర్ యాడ్ చేస్తూ మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రవ్వని మనము అప్పటికప్పుడే నానబెట్టినాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదా పప్పుతో పాటే మనం రవ్వను కూడా నానబెడితే ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదన్నమాట. రవ్వ నానడానికి కోసమనే కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనం ఈ పిండిని రుబ్బుకోవాలి. మినప్పిండిని చూస్తున్నారు కదా, మంచిగా అట్లా రుబ్బేసి ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇది బాగా పొంగుతుంది అనమాట, మళ్ళీ పిండి వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ 10 నిమిషాలు నానిన ఈ రవ్వ ఉంది కదా, దీంట్లో నుంచి వాటర్ని వంపేసి దాన్ని అంతా మంచిగా అట్లా స్క్వీజ్ చేస్తూ ఆ రవ్వని మాత్రమే ఆ పిండిలో కలిపేసుకోవాలి, వాటర్తో కాకుండా. చూస్తున్నారు కదా, మొత్తం కలిపేసుకుంటే మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. మల్టీగ్రెయిన్ ఇడ్లీ అనమాట, హెల్తీగా రాగులు జొన్నలతో కలిపి ఇడ్లీ బ్యాటర్ అనమాట. ఇట్లా చేయితోని బాగా అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకొని దానిపైన మూత పెట్టేసి ఫర్మెంట్ కావడానికి పెట్టేసేయాలి ఓవర్ నైట్. అది మంచిగా పొంగుతుంది. చూసినారు కదా, ఒక పెద్ద గిన్నెలోనే వేసుకోవాలి ఎప్పుడైనా కానీ పిండిలు. సో చూసినారు కదా ఎంత మంచిగా పొంగిందో. దాని అంతా మార్నింగ్ ఒకసారి అట్లా కలిపేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇడ్లీ పాత్రలోకి కొంచెం ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకొని ఇడ్లీలు స్టీమ్కి ఉడికించుకుంటే మనకి ఎంతో హెల్దీ అయిన రాగి జొన్నలతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇట్లా చేసేసుకోండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చాలా చాలా మంచిదన్నమాట హెల్త్కి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఇవి తప్పకుండా ట్రై చేయండి. మనం మార్నింగ్ తినొచ్చు, నైట్ కూడా తినొచ్చు. సో ఇక్కడ స్టీమ్కి ఉడికిన తర్వాత వెంటనే తీయొద్దనమాట. నేను వెంటనే తీసేసిన, అందుకే కొంచెం అవి అట్లా అతుక్కున్నాయి. కొంచెం ఒక 5 minutes ఆగి తీస్తే అవి నీట్గా వచ్చేస్తాయి. తర్వాత దీంట్లోకి నెయ్యి వేసుకొని కొంచెం పొడి వేసుకొని పచ్చడి, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా హెల్దీ కూడా. సో మీరు తప్పకుండా ఈ రాగి జొన్నలతో ఇట్లా మల్టీగ్రెయిన్ ఇడ్లీని తప్పకుండా ట్రై చేయండి. ఇదే పిండితో ఇక్కడ దిబ్బ రొట్టెని చేసుకోవడం కూడా చూద్దాం. ఆ పిండిని కొంచెం వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, ఇంకా వెజిటేబుల్స్ మన ఇష్టం. ఇట్లా స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట. దిబ్బ రొట్టె మంచిగా కింద లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అట్లా మనం కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం లావుగానే వేసుకోవాలి పిండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. పైన కొంచెం కొత్తిమీర అట్లా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు సిమ్లోనే పెట్టేసేయాలన్నమాట. సో మనకి ఆ దిబ్బ రొట్టె అయితే మంచిగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వెనకాల కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. సో చూస్తున్నారు కదా, రాగులు జొన్నలతో ఇంట్లోనే ఇట్లా రవ్వని తయారు చేసుకుని మనం ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్లైనా చేసేసుకోవచ్చు. ఇడ్లీ అయితే చాలా బెస్ట్ కదా, ఆయిల్ కూడా ఉండదు కాబట్టి. సో ఇంకా మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్లు మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.